ఒకసారి ముగ్గురు స్నేహితులు అరణ్యంలో వెళ్తున్నారండి. వెనకాల ఒక ఎలుగుబంటి పడిందనమాట. అయితే ముగ్గురు స్నేహితులు పరిగెత్తడం ప్రారంభం చేశారు. ఒక ఆయన పక్కనుండి ఆయన అడిగాడు, అయ్యా ఏం చేద్దాం ఇప్పుడు, ఎవరిని ఎలా మనం ఈ ఎలుగుబంటిని వదిలించుకోవాలి అని అంటే, నాకు దానితో సంబంధం లేదు, ఫస్ట్ మేము మీ ఇద్దరిని వదిలించుకోవాలి, ఎందుకంటే నాకు చెట్టు ఎక్కటం తెలుసు అని ఎక్కేశారనమాట. అయ్యో ఎక్కేశాడు వీడు, మనకేమో చెట్టు ఎక్కటం తెలియదు కదా అని ఇటు పక్క నుండే స్నేహితుడిని అడిగారు, మనం ఏం చేయాలి అని అంటే, ఒక పని చేద్దాం, నేను విన్నాను ఎప్పుడైతే మనం కింద నేలపైన పడిపోతామో మూర్ఛపోతామో అప్పుడు ఎలుగుబంటి ఏం చేయదంట అంటే, వాళ్ళిద్దరు శవాల్లా కింద పడిపోయారనమాట. కొద్దిసేపు వచ్చింది, చూసింది ఎలుగుబంటి, వెళ్ళిపోయింది వెనకాల, ఏదో మాట్లాడి చెవులు. అయితే ఈ పైనుండే చెట్టెక్కిన స్నేహితుడున్నాడు కదా, కిందికి దిగి అడిగాడు, ఏం చెప్పింది ఎలుగుబంటి నీ చెవులో అని అంటే, నీలాంటి స్నేహితుల్ని నమ్మద్దని చెప్పింది అని అన్నారనమాట. కానీ ఎప్పుడూ మనతోటి ఉండేవాడు ఒకడు ఉన్నాడు, శాశ్వతమైన స్నేహితుడు, ఎవరు తెలుసా? పరమాత్మ. హరే కృష్ణ.